హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. నేను ఈరోజు ఈ వీడియోలో మసాలాలు వేయకుండా టేస్టీగా మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మష్రూమ్ కర్రీ మనకి రోటీలో కానీ రైస్లో తీసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు మష్రూమ్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా ఫాలో అవుతే మీరు ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీని చేసుకోవచ్చు. చాలామంది ఈ మష్రూమ్ కర్రీలో చాలా మసాలాలు వేసి చేస్తూ ఉంటారు. కానీ నాకు పర్సనల్గా మసాలాలు వేయకుండా టేస్టీగా చేసుకోవడం ఇష్టం. ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలను వేసుకోండి. టమాటాలు ఉడికేలోపు మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కోండి. సో దట్ దాని మీద ఉన్న మట్టి అంతా పోతుంది. మనకి ఇక్కడ టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి నీట్గా కడుక్కున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. మీరు మష్రూమ్స్ని కట్ చేయకుండా అలా కూడా వేసుకోవచ్చు. మా పిల్లలకి చిన్నగా ఉంటే ఇష్టం, అందుకే నేను ఇలా వేస్తున్నాను. మష్రూమ్స్ని వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ని, పసుపుని వేసి వదిలేయండి. ఇలా చేయడం వల్ల మష్రూమ్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి మష్రూమ్స్ చక్కగా ఉడికిపోతాయి. ఇందులో వాటర్ని వేయకండి, వాటర్ని వేస్తే మనకు టేస్టీగా ఉండదు. ఇలా ఉడికిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారంని వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. మష్రూమ్స్ చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఈ మధ్య చాలామంది డి విటమిన్ తక్కువగా ఉందని బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా మష్రూమ్స్ని తీసుకోండి. మష్రూమ్స్ని ఎండలో ఎండబెట్టుకొని కర్రీ చేసుకోవడం వల్ల మనకి డి విటమిన్ ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడిని వేసుకోండి. మనకి మష్రూమ్ కర్రీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఇంతే అండి, సింపుల్గా మష్రూమ్ కూర మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ చేయండి.